బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై సిట్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. పోలీస్ అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ పిలిచి, నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది.